1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి స్పిరిచువల్ హ్యాపీనెస్ ఫౌండర్ అండ్ సైకిక్ పవర్ హీలర్. ఎవరు అనుకుంటున్నారా? శైలజ అలమురి గారు. సో స్ట్రెస్ లేకుండా ఎవ్వరం లేవండి. చిన్న పిల్లల నుంచి ఏజ్ అయిపోయిన వాళ్ళ వరకు స్ట్రెస్తోనే ఉంటాం. మనం అంటే మన డెత్ వరకు మనతో ఉండేది ఏంటి అంటే, ఎవరున్నా లేకపోయినా స్ట్రెస్ మాత్రం మనతోనే ఉంటుంది. సో ఈ స్ట్రెస్ వల్ల చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు, హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అసలు స్ట్రెస్ అంటే ఏంటి, ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది, దీని ఎఫెక్ట్ మన బాడీలో ఏ ఏ పార్ట్స్ మీద చూపిస్తుంది అన్న దాని గురించి శైలజ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శైలజ గారు. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో శైలజ గారు, నేను ఇందాక అన్నాను స్ట్రెస్, నిజంగా చెప్తున్నాను కదా, చిన్న పిల్లల నుంచి చాలా మంది ఏంట్రా అలా ఉన్నట్టు, నాకు స్ట్రెస్ ఎక్కువైపోయింది. అసలు స్ట్రెస్ అంటే మీనింగ్ వాడికి తెలుసో తెలీదు కానీ స్ట్రెస్ అనే వర్డ్ అంత బాగా ఫేమ్ అయిపోయిందనే చెప్పాలి. సో నిజంగా స్ట్రెస్ అంటే ఏంటి, అది మన బాడీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మన చిన్నప్పుడు ఈ వర్డ్ లేదు. ఎస్. ఓకే, మనం చదువుకున్నాం, ఎదిగాము, అన్నీ ఉన్నాయి, కానీ మనకు కూడా ఉండేది ఆ టైంలో స్ట్రెస్. కానీ ఈ వర్డ్ లేదు, దీన్ని మనం ఇలా చూడలేదు. సో దీనికి కారణం ఏంటి అంటే, సొసైటీలో పెరిగిన భయం, ప్రతిదానికి భయం. ఈ భయమే అన్నిటికీ అండర్లయింగ్ ఫ్యాక్టర్. ఏదైనా చెయ్యాలంటే భయం, చేయకపోతే భయం, రైట్? సో ఈ భయం వల్ల కలిగిన ఒక అవుట్కమే స్ట్రెస్, యాంగ్జైటీ. ఓకే, ఇప్పుడు ఈ భయం అనేది ఎలా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, ప్రతి చిన్న పనిలోనూ ఉంటుంది. దీన్ని 2 రకాలుగా చూడాలి. ఒకటి ప్రొడక్టివ్ ఫియర్, అన్ప్రొడక్టివ్ ఫియర్. భయం అనేది లేదనుకోండి, ఒక పని అనేది చేయడానికి ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ రాదు. కానీ అది ఒక లెవెల్ దాటింది అంటే ఇట్ బికమ్స్ అ సర్వైవల్ థింగ్. అంటే సర్వైవ్ అవ్వడానికి ఒక డ్రైవింగ్ ఫ్యాక్టర్ కాకుండా స్ట్రెస్ ఫ్యాక్టర్గా మారుతుంది. ఇది అందరిలోనూ చూడొచ్చు. ఇప్పుడు చిన్న పిల్లల్లో మరీ ఎక్కువగా చూడొచ్చు. ఇంతకు ముందు స్కూల్ బ్యాగ్ వేసుకుని వెళ్ళేవాళ్ళం, తెచ్చేవాళ్ళం, ఇంట్లో పెట్టేవాళ్ళం. యాప్స్ లేవు, డైరీస్ మాత్రం ఉండేవి, అందులో మనమే రాసుకునే వాళ్ళం. ఓకే, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు బుక్స్ కొన్ని అక్కడ పెట్టాలి, కొన్ని తేవాలి, తెచ్చినవి కంప్లీట్ చేయాలి, మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. స్లిప్ టెస్ట్లు, యూనిట్ టెస్ట్లు, క్వార్టర్లీలు ఇలా ఉండేవి మనకి. ఇప్పుడు ప్రతి వారము టెస్ట్, ప్రతి ఎగ్జామ్కి టెస్ట్, ప్రతి సబ్జెక్ట్కి టెస్ట్, ప్రతి చాప్టర్కి టెస్ట్. సో ఇది ఒక రకంగా ప్రాసెస్ చాలా బాగుంది, కానీ ఇది ఏమవుతోంది అంటే, ఇది భయాన్ని కూడా క్రియేట్ చేస్తోంది పిల్లల్లో. నేను ఇది చేయగలనా లేదా అంటే, ఇంట్లో పేరెంట్స్ ఎలా ఉంటారు, వీడిదే చదవాలి, నువ్వు ఇదే చెయ్యాలి, ఇది చదివి తీరాలి, నువ్వు సరిగ్గా లేవు అంటే, చిన్న పిల్లలకి మనం మాట్లాడే వాయిస్ వాళ్ళకి ఇన్నర్ వాయిస్గా మారుతుంది. వాళ్ళకి వాళ్ళు అదే చెప్పుకోవడం మొదలు పెడతారు. నేను ఇది చెయ్యలేను, నేను ఇది చదవలేను, కెమిస్ట్రీ అంటే భయం, ఫిజిక్స్ అంటే భయం, ఓకే, మ్యాథ్స్ అంటే నాకు నిద్ర పట్టదు. ఇవన్నీ ఆలోచించి వాళ్ళు స్ట్రెస్ క్రియేట్ చేసుకుంటున్నారు. దానివల్ల ఇది ఒక గ్రూప్. పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్కి పిల్లలు ఏమైపోతారో, రైట్, వీళ్ళు మాలాగా అవ్వకూడదు, మాకంటే బాగుండాలి, మంచి రీజన్సే ఇవన్నీ. కానీ దీని వెనకాల ఏముంటుంది, ప్రెషర్. ఎక్కువ ప్రెషర్ పెడుతున్నారు పిల్లల్ని, నువ్వు ఇలాగే చెయ్యాలి, ఇలాగే ఉండాలి. సొసైటీల్ ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళని చూసి మనం కూడా వాళ్ళతో కంపీట్ అవ్వాలి. ఓకే, ఏమి తగ్గకూడదు. ఇది వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్న ప్రెషర్. ఆ ప్రెషర్ని పిల్లల మీద పెట్టి దాన్ని స్ట్రెస్ అనే కొత్త వర్డ్ ఇచ్చి యాంగ్జైటీ, వీటితోటి పిల్లలు, పేరెంట్స్ ఇద్దరు సఫర్ అవుతున్నారు. మీరు అన్నట్టు ఒక సొసైటీ అనే కాదు కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కూడా, అంటే మా అక్క వాళ్ళ పిల్లలు, మా చెల్లి పిల్లలు, మా అన్నయ్య పిల్లలు, మా తోటి కోడలి పిల్లలు, వీళ్ళందరికీ ప్రతిదీ కంపారిజన్స్. ఈ కంపారిజన్స్ వల్ల, కంపారిజన్ లేకపోతే గ్రోత్ లేదండి. ఖచ్చితంగా అది హెల్దీగా అది ఉండాలి. హెల్దీ కంపారిజన్ ఉండాలి, హెల్దీ ఫియర్ ఉండాలి, ప్రొడక్టివ్ ఫియర్ ఉండాలి. కానీ ఇదేంటి, లెవెల్ మించిపోతోంది. ఈరోజు ఎంతో మంది వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఉంటారంటే, పేరెంట్స్ నీట్ ఎగ్జామ్స్ రాయమంటారు, లేదంటే ఇంకొకటి రాయమంటారు, అందులో ఈ కాలేజెస్లోనే కావాలి అని అనుకుంటారు. పిల్లలు కూడా అలాగే ఉన్నారు, మాకు ఇందులోనే కావాలి, అందులోనే కావాలి. ఇది లేకపోతే ఇంకా నేనేం చెయ్యలేను లైఫ్లో,
ఓకే, ఇలాంటివి వాళ్ళకు వాళ్ళు ఇన్నర్ వాయిస్ గా మారిపోయింది. విని 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 8 years వరకు వాళ్ళు అదే విన్నారు, నువ్వు ఇది అవ్వాలి, ఇది అవ్వాలి, ఇది అవ్వాలి, ఇలా చదవాలి. అది వాళ్ళకి ఇన్నర్ వాయిస్ గా మారిపోయి వాళ్ళకి వాళ్ళే స్ట్రెస్ క్రియేట్ చేసుకుంటున్నారు. లేకపోతే ఇవాళ రేపు ఉండే పిల్లల్లో 5 ఏళ్ల వయసులో స్పెక్స్ రావడం ఏంటి? ఓకే, స్పెక్స్ ఎందుకు వస్తున్నాయి? స్ట్రెస్ పెరిగిపోయి టీవీ డైవర్షన్స్ పెరుగుతున్నాయి. ఓకే, నేను ఇది చేయలేను కాబట్టి దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక పని, దాన్ని అదేంటి స్క్రీన్స్ వైపు వెళ్తున్నారు. ఓకే, అలాగే పేరెంట్స్ కూడా కాల్స్ లో ఉంటారు, పిల్లల్ని హ్యాండిల్ చేయలేరు, ఒక ఫోన్ చేతిలో పెడతారు. 5 ఏళ్ల వయసులో కళ్ళ జోడుతోటి బయటకు వస్తున్నారు. ఓకే, సో అది పిల్లలకి. పెద్దవాళ్ళకి, ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళకుండే స్ట్రెస్ వాళ్ళకుండే అంటే ఏంటి, భయం అనేది ప్రతిదానికి కారణం అవుతుంది. ఆ భయాన్ని తీసేయగలిగితే ఈ స్ట్రెస్ అనేది ఉండదు కదా. తీయడం అనేది ఎలా తీయడం అంటే, ఇప్పుడు యాక్సెప్టెన్స్ రావాలి. నేను నాలా బతకాలి, ఇంకొకరిలా నేను బతకాల్సిన అవసరం లేదు. రైట్, నాకు ఇది ఉంటే నేను అంటే ఎవరికి వాళ్ళకి డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్. నా డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ ఏంటి? నేను ఇలా ఉంటే నేను బాగున్నా, నాకు ఇదే హ్యాపీనెస్, నాకు ఇదే సంతోషం. ఇంకొకళ్ళకి ఎంతో ఎత్తుగా ఉంటేనే సంతోషం. ఆ దానికోసం వేసే పరుగులే ఈ ప్రెషర్స్, స్ట్రెస్. సో దాన్ని తగ్గించుకోండి. ఆ డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ని మీరు రీడిఫైన్ చేసుకోండి. మళ్ళీ మీకు మీరు చెప్పుకోండి, మాట్లాడుకోండి. ఏమవుతుంది ఇలా స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటే? ముందు నర్వస్ సిస్టమ్ ఇంపాక్ట్ అవుతుంది. నర్వస్ సిస్టమ్ ఇంపాక్ట్ అయిన తర్వాత అది స్లోగా ఆర్గన్స్లోకి వస్తుంది. ఆర్గన్స్లోకి వచ్చి ఇమోషన్స్ ఇవన్నీ స్టోర్ అయిపోతాయి ఆర్గన్స్లో. నర్వస్ సిస్టమ్ ఇంపాక్ట్ అవ్వగానే ఫస్ట్ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది కదా. సో స్లీప్ డిస్టర్బ్ అవ్వగానే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది కదా. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాగానే ఏమవుతుంది? ఇమోషన్స్ అనేవి ఇటు అటు అయిపోతాయి. ఓకే, టాంట్రమ్స్ అనేవి ఎక్కువైపోతాయి, ట్రామా ఎక్కువైపోతుంది. వీటిలన్నిటినీ ఎవరు స్టోర్ చేస్తున్నారు? ఫిజికల్ మెమరీ ఏముంది? ఈ అన్కాన్షియస్ మెమరీ బాడీ ఇది స్టోర్ చేస్తుంది. ఇది స్టోర్ చేసి దీన్ని డిసీజెస్గా మారుస్తుంది. అంటే ఏంటి, డైరెక్ట్గా డిసీజ్ వచ్చేస్తుందా? లేదు, ఎక్కడో మొదలయ్యి స్లో పాయిజన్గా స్లోగా మారి డిసీజెస్ లాగా మారుతుంది. ఓకే, ఇదే సైకిల్, మొత్తానికి కారణం ఇదే సైకిల్. భయం, పరిగెత్తలేనేమో అని భయం, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వవేమో అని భయం, నా పిల్లలు ఎదగరేమో అని భయం, ఉద్యోగాలు రావేమో అని భయం, కావలసిన చోట రాదేమో అని భయం, యుఎస్ వెళ్ళరేమో అని భయం, శాలరీ ఎప్పుడు పడుతుందా అన్న భయం, పడిన తర్వాత ఎంత ఫాస్ట్ గా అయిపోతుందా అన్న భయం, ఖర్చులు ఎక్కువైపోతున్నాయన్న భయం. సో ఇది రూట్ ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి వర్క్ చేయాలి. ఇక్కడి నుంచి వర్క్ చేస్తే స్లోగా తగ్గిపోతుంది. మీరు అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది వచ్చినా దాన్ని మనం తీసుకోవాల్సిందే, యాక్సెప్టెన్స్ పెరిగితే ఇప్పుడు ఈ భయం నుంచి మనం బయటపడగలమేమో. మన డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ ఏంటి, అది అక్కడి నుంచి రావాలి. కరెక్ట్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ పిల్లలకి చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్తే బెటర్ ఏమో, ఎందుకంటే ఇంక అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ పేరెంట్స్ ఇంట్లో చెప్పండి. నిజంగా ఇది తెలియని హెల్త్ ఇష్యూస్ మనకు తెలియకుండానే వస్తాయి. అరే నేను బాగున్నాను కదా, మేము అంతా బాగా తింటున్నాం అంటే ఇవే ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ.